హలో హలో బాస్, మిమ్మల్ని నాన్న మందు సిగరెట్ అమ్మాయిల జోలికి పోకండి, పోతారు. అరే మన నరసింహ వస్తున్నాడు రా. ఏంట్రా అబ్బాయి, కమల పిల్ల పుట్టిన దగ్గర నుంచి పొలం రావడం మానేసాం. వాళ్ళని చూసి తెగ మురిసిపోతున్నావు. అసలు వాళ్ళని పెద్దయ్యాక ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమైనా ఆలోచించావా? ఇందులో ఆలోచించడానికి ఏముంది బాబాయ్, ఈ దేశంలో నాకు బాగా ఇష్టమైన వాళ్ళు ఇద్దరు. అందులో ఒకరు దేశానికి ఆకలిస్తే అన్నం పెట్టే రైతు, 2 దేశానికి ఆపదొస్తే తన ప్రాణాలను సైతం అడ్డం పెట్టే జవాన్. వీళ్ళంటే నాకు చాలా ఇష్టం బాబాయ్. అందుకే రేపు నా పిల్లల్లో ఒకరిని రైతుని, ఇంకొకరిని జవాన్ని చేస్తాను. ఎందుకు బాబాయ్ నవ్వుతున్నారు? నీ తింగర మాటలు వింటుంటే నవ్వు వస్తుందిరా. రైతుని జవానీ చేస్తావా? అరే విన్నారా? ఒరే నరసింహ, మీరు తాగితే నీకు ఎక్కిందేట్రా? ఇక్కడ పేకాటాడు నీ ఫ్రెండ్స్లో కమ్మరోడు ఉన్నాడు, కుమ్మరోడు ఉన్నాడు, కళ్ళు గీసేవాడు ఉన్నాడు, ఈ బాబాయ్ రైతు కూడా ఉన్నాడు. వీళ్ళని అడుగుదాం, వీళ్ళ పిల్లల్ని ఏం చేస్తారు? నీ కొడుకుని ఏం చేస్తావురా? నేను డాక్టర్ని చేస్తా. మరి నువ్వేం చేస్తావురా? నేను యాక్టర్ని చేస్తా. నువ్వు? నేను కలిగేసాను కదా, నేను ఎప్పుడు పైన ఉంటా. అందుకే నా కొడుకుని విమానం డ్రైవర్ని చేస్తా. ఇంకా నా విషయానికి వస్తే నేను రైతుని, కానీ నా కొడుకు నాలా మట్టి పిసుకోకూడదు. అందుకే వాడిని ఇంజనీరింగ్ చేశా. చూసావుగా మా వాళ్ళ లైఫ్ ఎలా ఉందో. చెప్తాను కానీ మొత్తం మీద మీరందరూ మీ పిల్లల్ని చదివించాలనుకుంటున్నారు, కానీ మీరు చేసే వృత్తుల్లోకి మీ పిల్లలు రాకూడదు అనుకుంటున్నారు. అంతే కదా బాబాయ్? నువ్వేమన్నా అనుకోరా, కానీ రైతుని చేస్తానని నీ మాట మీద మాత్రం నేను ఏకీభవించను. ఎందుకంటే ఈ రోజుల్లో రైతుకు పేరు లేదు. ఎంత కష్టపడ్డా రైతుకు అవమానాలు, ఆత్మహత్యలే మిగులుతాయి. రైతు ఈ దేశానికి వెన్నెముక అంటారా, కానీ వెన్నెముక ఇరిగిపోయి చాలా కాలమైంది. అద్దుకోవడం చాలా కష్టం. అందుకే మేము వ్యవసాయం మానేసాం. నువ్వు కూడా మానే. నా మాట విని నీ పిల్లలను కూడా ఇంజనీరింగ్ చేద్దాం. ఏమంటా? ప్రతి ఓడు మీలాగే అనుకుంటే రైతు అన్నవాడే కనపడ్డు బాబాయ్ భూమి మీద. మన తర్వాత తరాల వాళ్ళు రైతు అంటే ఇలా ఉండేవాడంట, మన సంస్కృతి సాంప్రదాయాలు ఇవన్నమాట అని వాళ్ళు పుస్తకాల్లో చదువుకునే పరిస్థితి మాత్రం మనం రానివ్వకూడదు బాబాయ్. అందుకే నా పిల్లల్ని బాగా చదివిస్తా. ఆ చదువుతో పాటు అన్ని కళలో వృత్తులు నేర్పిస్తా. ఎప్పటికైనా రైతే రాజు బాబాయ్. అది జనానికి తెలిసే రోజులు వస్తాయి. అదంతా నీ భ్రమరా. చెప్పినంత ఈజీ కాదు వాళ్ళని అలా తయారు చేయడం. నువ్వేమనుకునంటే నీ ఎదరి భవిష్యత్తు ఏంటో 2 ముక్కల్లో చెప్తాను. సరే, నువ్వు అనుకున్నట్టే నీ కొడుకుని పెద్ద అయ్యాక రైతుని చేసావు అనుకుందాం. వాడు అంత గొప్పగా పంట పండించినా మారుతున్న వాతావరణం బట్టి, ప్రకృతి పగబట్టి పండించిన పంట అంతా నాశనమయ్యి నీ కొడుకు అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు తెలుస్తుందిరా నీకు ఈ బాబాయ్ మాటలకు అర్థం. ఇంకా 2వ వాడు విషయానికి వచ్చే జవాన్. వినటానికి నా కొడుకు జవాన్ అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ మిలిటరీ అంటేనే గ్యారంటీ లేని లైఫ్ రా. ఏదైనా తేడా వస్తే నువ్వు అల్లారు ముద్దుగా పెంచుకుని నీ బిడ్డ నీ ఇంటి ముందు రక్తం ముద్దలా నిర్జీవంగా పడుంటాడు. అప్పుడు అనిపిస్తుంది నీకు అనవసరంగా బాబాయ్ మాట వినలేదే అని. ఆ పరిస్థితి నీకు రాకూడదని చెప్తాను రా. దేశాన్ని ఉద్ధరించడం కోసం నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు.
చాలా బాగా చెప్పావు బాబాయ్, మంచిగానే. నువ్వు నా పిల్లలు ఒక్కొక్కడి గురించి ఒక్కొక్క మాట చెప్తుంటే బాబాయ్ ఇక్కడ ఇక్కడ కసుక్కుని గుచ్చుకుంది బాబాయ్. ఇప్పటిదాకా మీరు నా జరగబోయే లైఫ్ గురించి 2 ముక్కల్లో చెప్పారు. అందుకే మీరు ఏమీ అనుకోనంటే మీ జరిగిపోయిన లైఫ్ గురించి 2 ముక్కల్లో చెప్తాను. అవును, ఇందాక ఏదో అడిగినట్టున్నా బాబాయ్. అదే నా కొడుకుని ఇంజనీరింగ్ చేశాను, వాళ్ళ లైఫ్ ఎలాగుందో నువ్వు చూసావు కదా చెప్పు అని. చూశాను బాబాయ్ మీ లైఫ్. నువ్వు నీ కొడుకు దేనిలోనూ తక్కువ కాదు. అదే ఆస్తుల్లోనూ అలవాట్లలోనూ కూడా. నీ కొడుకు అన్నీ ఉన్నాయి బాబాయ్, మంచి జాబు, ఇల్లు, కారు, ఇలా అన్నీ ఉన్నాయి. వీటితో పాటు పేకట, మందు, అమ్మాయిలు, ఇలా అన్నింటిలోనూ నెంబర్ 1 కుర్రాడు. అంతెందుకు, ఫుల్గా తాగాలన్నా, తాగి పోగాలన్నా, ఆ తాగిన మత్తులో యాక్సిడెంట్ చేసిన నలుగురిని చంపాలన్నా మీ వాడి తర్వాతే బాబాయ్. తెలుసుగా బాబాయ్, మనం మీ వాడు చేసిన యాక్సిడెంట్ ఎంతమంది పిల్లలు చనిపోయారో, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో చూసే ఉంటారు. ఇలా వాడుకున్న అలవాట్ల వల్ల, వాడు చేసిన పొరపాట్ల వల్ల వాడు ఎప్పుడు నాకు ఇంజనీర్లా కనపడలేదు బాబాయ్. కప్పేశావు బాబాయ్, వాడుకున్న అలవాట్లే వాడు ఇంజనీర్ అన్న పేరుని కప్పేశాయి. అది వాడక్కడ తప్పే కాదు బాబాయ్, ఈ తప్పులో మీకు కూడా భాగం ఉంది. ఈ రోజుల్లో పిల్లలు బాబాయ్ తండ్రి చేసే పనుల్ని, వృత్తుల్ని వారసత్వంగా నేర్చుకోవట్లేదు. తండ్రి తాగే మందుని, కాల్చే సిగరెట్ని, ఆడే ప్యాకెట్ని, చేసే ఎదవ పనుల్ని వారసత్వంగా నేర్చుకుంటున్నారు. అదేదో మా వంశగౌరవం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు. ఏమన్నా బాబాయ్, నా కొడుకు పండించిన పంట అంతా నాశనం అయ్యి వాడు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే అన్నావు కదా బాబాయ్. ఈ ప్రపంచంలో మనం ఏ పని చేసినా, అదే నా కొడుకు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, లేకపోతే నీ కొడుకు బిల్డింగులు కట్టినా, ఇలా ఎవ్వరే పని చేసినా ఒక నమ్మకంతో చేస్తాం బాబాయ్. అలాగే రైతు కూడా నేను పండించిన పంట పండుతుందని, నా వల్ల నలుగురు కడుపు నిండుతుందనే నమ్మకంతోనే చేస్తాడు బాబాయ్ వ్యవసాయం. అందరూ మీరు ఆలోచించి వ్యవసాయం మానేస్తే ఈ దేశం ఆకలితో అల్లడిపోద్ది బాబాయ్. ఇంకా 2వ వాడి విషయానికి వస్తే ఏమన్నా బాబాయ్, జవాన్ అంటే గ్యారంటీ లేని లైఫా? ఈ రోజుల్లో ఏది గ్యారంటీ బాబాయ్? పొద్దున్న బయటికి వెళ్తే తిరిగి వస్తామన్న గ్యారంటీ లేని లైఫ్లు మనవే. కాకపోతే బాబాయ్ ఇక్కడ బ్రతకడం అన్నది చిన్ని ఆశ. ఆ చిన్ని ఆశను పనంగా పెట్టి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశం కోసం పోరాడేవాడే జవాన్ బాబాయ్. మన దేశం కోసం జరిగే యుద్ధంలో మీరన్నట్టుగానే ఒకవేళ నా కొడుకు చనిపోయినా గుండె రాయి చేసుకుని దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన వీరుణ్ణి కన్నందుకు గర్వపడతాను బాబాయ్. కానీ మీకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకంటే మీలాంటి తండ్రులను చూసి మీ కొడుకులు తాగుబోతులుగా మారి ఆ తాగిన మొత్తులు యాక్సిడెంట్లు చేసి వాళ్ళ లైఫ్ని నాశనం చేసుకోవడమే కాకుండా ఎంతోమందిని అనాథం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల మీకు చెడ్డ పేరు, ఈ దేశానికి చెడ్డ పేరు. ఎప్పటికైనా ముందు మీరు మారండి, ఆ తర్వాత మీ పిల్లలకు మారమని చెప్పండి. ఎరా విన్నారు కదా, మీరు కూడా మారండి. మీ పిల్లల్ని బాగా చదివించండి. వాళ్ళు ఏమవుతారంటే అది చేయండి. ఆ చదువుతో పాటు కొన్ని కళలో వృత్తులు నేర్పించండి. మారండ్రా బాబాయ్. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. లేదురా, నువ్వు తప్పేం మాట్లాడలేదు, నిజం మాట్లాడా. ఈ దేశంలో నాలాంటి వ్యసన పరులైన తండ్రుల వలన వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎంత దారుణంగా మారుతుందో అర్థమయ్యేలా చెప్పావు. మా కళ్ళు తెరిపించావు. మానేస్తాను రా, ఈ రోజు నుంచి అన్నీ మానేస్తాను. మారుతాను రా నరసింహ, మారుతాను. అవునరా నరసింహం, మేము మారుతాం. నువ్వు చెప్పినట్టే మా పిల్లలకి అన్ని కళలు, వృత్తులు నేర్పిస్తాం, బాగా చదివిస్తాం. నువ్వు చెప్పినట్టు అలా అన్ని కళలు, వృత్తులు నేర్చుకోవడం వల్ల మన పిల్లలు ఒక పనిలో కాకపోయినా వేరే పనులైనా సెటిల్ అవుతారు. లైఫ్లో రాజీ పడరు, వెనకడుగేరు, భయపడరు అని నీ మాటల వల్ల మాకు అర్థమైందిరా. అవునరా, నువ్వు చెప్పింది కొంతమందికి అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు, మధ్యలో వెళ్ళిపోవచ్చు కూడా. కానీ మాకు అర్థమైందిరా, మేము మారుతాం. థ్యాంక్స్ రా, మమ్మల్ని మార్చి మా పిల్లల భవిష్యత్తు కాపాడినందుకు. అంత మాట ఎందుకు లేరా, మీరు మారారు, నాకు అదే సంతోషం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రా, నేను ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే రేపు పొద్దున్న నా పిల్లల ఫంక్షను, అదే పేర్ల ఫంక్షన్ అనమాట. దానికోసం చెప్పడానికి వస్తే ఈ లోపు ఇదంతా తప్పకుండా రావాలరా మీరు. బాబాయ్ మీరు కూడా తప్పకుండా రావాలండి. అదే నా పిల్లల రైతుని, జవాన్ని చూడటానికి, ఆశీర్వదించడానికి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఒక్క మాట చెప్తున్నానండి. మన పూర్వీకులు మనకే ఎన్నో కళలు, కట్టుబాట్లు, సాంప్రదాయాలు నేర్పారు. వీటి వల్లే మన భారతదేశానికి మంచి పేరు వచ్చింది. చదువుతో పాటు సంస్కారం నేర్పించండి. ఇవన్నీ మనం చేయగలిగితే
మన పిల్లల్ని పాటించేలా చేస్తే ఎన్ని వందల ఏళ్ళు గడిచినా ఈ ప్రపంచంలో మన దేశం కళల విషయంలో, కట్టుబాట్ల విషయంలో, ఇలా ఏ విషయంలో అయినా సరే నెంబర్ 1గా ఉంటుంది. ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా ఒక ఇండియన్ మన దేశం నుండి వేరే దేశం వెళ్తే మన పద్ధతులు, కట్టుబాట్లు చూసి మన ఇండియన్కి దండం పెట్టి సెల్యూట్ కొట్టేలా ఎక్కడికి వెళ్ళినా నేను భారతీయునని గుండె మీద చేసుకుని చెప్పేలా మనం ఎప్పటి నుంచి పిల్లల్ని పెంచాలండి. అలాగే పెంచుతారని, మన దేశ గౌరవాన్ని ఎన్నేళ్ళైనా సరే తగ్గనివ్వకుండా చూస్తారని ఆశిస్తూ మా ఈ ప్రయత్నం. జై హింద్.